అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే బీరకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి, దానికోసము ఒక 1 kg బీరకాయలు తీసుకొని కట్ చేసుకొని పీల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. చేదు అది చెక్ చేసుకోవాలి. పక్కనైతే కడాయి పెట్టేసుకున్నాను. దానికోసం ఏమేమి కావాలంటే చూపించేస్తాను ఒక్కొక్కటి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేస్తాను కదా. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. కారం అది వేసుకోవద్దు. కారం వేసుకుంటే బాగుండదు. ఈ బీరకాయ ఫ్రైలో అనేది ఎండుమిర్చి వేసుకోవాలి. కారం వేసుకుంటే టేస్ట్ అనేది ఉండదు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసేసి బీరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం మనము. ఇందులో ఆనియన్ అట్లా ఏం వేయరు. ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అట్లా ఏం వేయరు. అవి వేస్తే టేస్ట్ మళ్ళీ వేరేది చేంజ్ అవుతుంది. పసుపు వేసాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. బీరకాయలు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకున్నాము. ఒకసారి చూద్దామండి. కూర అనేది చాలా వరకు కుక్ అయింది. ఇందులో అయితే వాటర్ అయితే వేయకూడదు. సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలిపేసేసి ఇంకొక 2-3 నిమిషాలు అయితే ఉడకనిచ్చేద్దాము. ఇంకా ఇది పూర్తిగా కుక్ అవ్వలేదు. ఓకేనా అండి. మనం కూర ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. సరిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో కారం వేసుకోవద్దు, ఎండుమిర్చి వేసుకొని చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.